హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మా డాడీ ఏలేశ్వరం ప్రాజెక్ట్లో పడిన చేపలు తీసుకొచ్చారని చెప్పాను కదా. సో నిజంగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. ముద్దరి చేప చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, నైట్ ప్రిపేర్ చేసేసుకున్నాము. ప్రిపేర్ చేస్తూనే నేనైతే ఇంకా మా డాడీ చికెన్ పకోడీ తీసుకొచ్చారని చెప్పేసి చికెన్ పకోడీ అయితే తింటున్నాను. వాటితో పాటు నేను ఇందాక బయటికి వెళ్ళినప్పుడు బజ్జీలు అయితే తీసుకొచ్చాను, అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నాలానే మీరు కూడా కుకింగ్ చేస్తూ ఏదో ఒకటి నెమరేస్తారా అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే ఏది చేసినా సరే ఏదో ఒకటి అలా నెమరేస్తూ ఉంటాను. ఫైనల్లీ నేనైతే చాలా అలసిపోయానండి. ఈరోజు మార్నింగ్ నుంచే ఏంటో తెలియకుండానే వర్క్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి. నైట్ చేపలు తీసుకొచ్చి చేయాలి అని చెప్పేస్తే మా డాడీ మీద చాలా కోప్పడ్డాను. బట్ నీట్గా ఫ్రెష్గా చేపించేసి తీసుకొచ్చారు. ఇంకా కొంచెం మా డాడీకి కర్రీ కింద ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మసాలా కూడా ఆడాను. ఇంకా జిలేబీ ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటే అన్నీ ఉంటాయండి, లేకపోతే ఏది ఉండదు. ఇంకా డాడీ కోసం అయితే ఒక 4-5 పీసెస్ అయితే నేను చిన్నది కర్రీ కింద ప్రిపేర్ చేశాను. మా డాడీకి ఎన్ని వండినా సరే తనకు నచ్చింది వండితేనే తృప్తిగా తింటారు. సరే ఇంక ఇష్టంగా తెచ్చుకున్నారు కదా, బాధ పెట్టకూడదు, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచడం ఎందుకు అని చెప్పేసి నేనైతే అలా చేశాను. ఇంకా మా కోసం అయితే మేమైతే ఫ్రై చేసుకున్నాము. చేపల టేస్ట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.